సార్ సూసైడ్ అనుకుంటున్నాను. స్టిక్ ఇవ్వండి. సూసైడ్ కాదు, ఇది మర్డర్. చూసారా మొహం మీదంతా దెబ్బలు ఉన్నాయి. ఇవన్నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. పాండ్యన్, చెప్పండి సార్. మీరేం చేస్తారంటే బాడీని పోస్ట్ మార్టానికి పంపించి మీరు రెగ్యులర్ ప్రొసీజర్ స్టార్ట్ చేసి ఓకే సార్. అందరిని విచారించండి. సరే సార్. ఎన్ని రోజులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు? సంవత్సరం నుంచి ఉంటున్నారు సార్. వీళ్ళని గురించి నీకు వేరే ఏమైనా తెలుసా? ఏమో తెలియదు సార్, కానీ చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు సార్. సరే, అవసరమైనప్పుడు విచారణకి పిలుస్తాము, వచ్చేయ్. ఓకే సార్. సార్ చెప్పండి పాండు. మాధురి కాల్ డీటెయిల్స్ వచ్చింది. తను చాలా అబ్బాయిలతో మాట్లాడుతుంది. సరే, దానికేంటి ఇప్పుడు? సార్ తన మొబైల్లో చాలా వీడియోస్ దొరికింది, అది కూడా తేడా ఉన్న అబ్బాయిలతో. అప్పుడు మాధురిని మీరు కాల్ గేలని చెప్తున్నారా? సార్ కరెక్ట్గా చెప్పం కాలేదు. ఇంతవరకు మన ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నామంటే అది చాలా అబ్బాయిలతో రిలేషన్షిప్లో ఉంది. అందులో పవన్ అన్న అబ్బాయి పోయిన నెల సూసైడ్ చేసుకుని చనిపోయాడు, కానీ ఏ ఎఫ్ఐఆర్ లేదు. అప్పుడు మీరు ఒకటి చేయండి, పవన్ ఇల్లు కనిపెట్టి వాడి డీటెయిల్స్ కూడా మీరు తీసుకుంటానికి ప్రయత్నించండి. ఓకేనా? సార్ వాడు అడ్రస్ దొరికింది. మరేంటి? నేను మీకు మెసేజ్ చేస్తాను. వద్దొద్దు, మన తిన్నగా వెళ్ళి కలుద్దాం. ఓకే సార్. సార్ పవన్కి ఒక అన్న ఉన్నాడు, వాడు మాధురితో ఉన్నాడు. సార్ ఇదే ఆ పవన్ గాడి ఇల్లు సార్. ఇక్కడే వాళ్ళ అన్న దినేష్ కూడా ఉన్నాడు సార్. వీడి నంబర్ కూడా ఆ కాల్ డీటెయిల్స్లో ఉండేది. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటి? వీళ్ళిద్దరూ వాట్సాప్లో చాలాసేపు చాట్ చేశారు సార్. తర్వాత వీళ్ళిద్దరూ వీడియో కాల్లో కూడా మాట్లాడారు సార్. పాండు, మర్డర్కి సంబంధించిన విషయం అంతా లోపలే ఉందనుకో, వెళ్ళి చూస్తానండి. దినేష్ అనేది మీరేనా? అవును సార్. అది ఏంటి విషయం? సార్ ఏం చెప్పకుండా వెళ్తున్నారు? భయపడొద్దు మిస్టర్ దినేష్, వచ్చి కూర్చోండి. మాధురి మీకు బాగా తెలుసుగా? కానీ ఏంటి విషయం? ఎలా తెలుసు? అది జస్ట్ తెలిసిన ఆవిడ అంతే. అది సరే, నార్మల్గా తెలిసిన మనిషితోనే గంటల తరబడి మాట్లాడారు ఫోన్లో. అది కాకుండా చాటింగ్లు వేరే చాలా సేపు చేశారు. అలాగైతే మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పట్లేదు, నిన్ను అడుగుతున్నాను. మీ తమ్ముడు పవన్ సూసైడ్ చేసుకున్నాడు కదా, మీరేంటంటే ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా కూర్చున్నారు? కానీ అది నా పర్సనల్ విషయం. అది పర్సనల్ మ్యాటర్. తమ్ముడిని చంపిందే నువ్వే కదా, చెప్పరా నిజం? అది చెప్పమంటున్నానుగా. ఏం సార్ చెప్తున్నారు? ఏం చెప్పాలా? నువ్వు వాడిని చంపేసి వాడి గర్ల్ ఫ్రెండ్ని దాచిపెట్టావు కదా, మరేంట్రా చెప్పు, మాధురిని ఎక్కడ దాచిపెట్టావు? సార్ నేనెవరిని చంపలేదు సార్. నేనెందుకు సార్ చంపాలి? కొట్టదు సార్. చెప్తాను సార్. మాధురి చచ్చిపోయింది. అలా ఉన్నప్పుడు నేను అలా కిడ్నాప్ చేస్తాను? మిస్టర్ దినేష్, మాధురి చనిపోయిందని మీకెలా తెలుసు? నేను మీతో చెప్పలేదే. ఇప్పుడు నీ నోటెమట నువ్వు నిజం చెప్పకపోతే దానికి నీకు ఉంటుందిరా. నిజం చెప్పరా. చెప్పేస్తాను సార్. నిజాలన్నీ నేను చెప్పేస్తాను సార్. వాడు నా తమ్ముడు. నా తమ్ముడు నన్ను వదిలిపెట్టి వెళ్ళింది నా వల్ల అస్సలు తట్టుకోవడానికి అవ్వలేదు సార్. మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నేను వాడిని నా సొంత బిడ్డలా మరీ ప్రేమగా పెంచాను సార్. చదివించాను, వాడిని బాగా పెంచాను సార్. మళ్ళీ వాడి కోసం ఇంకా నేను పెళ్ళి కూడా చేసుకోలేదు సార్. ఎందుకంటే దానివల్ల వాడు కష్టపడకూడదని సార్. కానీ ఒకరోజు
వాడు మాధురిని తీసుకుని ఇంటికొచ్చాడు. తర్వాత ఇదే నా అందమైన ఇల్లు. వావ్ పవన్, మీ ఇల్లు చాలా అందంగా ఉంది. కాఫీ తాగుతావా? తాగుతాను. 2 minutes లో తెస్తాను. ఓకే. ఇదిగో వేడి కాఫీ. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం ఓ పని చేద్దాం. ఈ కాఫీ అంతా వదిలేసి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. హాయ్ డియర్. బాగా మిస్ చేస్తున్నావా నన్ను? వాగడం ఆపేసి ముందు నీ వాట్సాప్ తీసి చెక్ చేయి. ఏంటి ఇదంతా? చూసావు కదా మన ఇద్దరం కలిసిన వీడియోస్. ఆ తర్వాత నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణమే నువ్వు నా అకౌంట్కి 30,000 ట్రాన్స్ఫర్ చేయలేదని అనుకో. ఈ వీడియోని నేను నీ ఫ్రెండ్స్, నీ ఇంటికి అందరికీ పంపించేస్తాను. అర్థమైందా? నేను నా అకౌంట్ డీటెయిల్స్ ని పంపిస్తాను. హలో. చెక్ చేసుకో. నువ్వు అడిగిన డబ్బులు నేను ట్రాన్స్ఫర్ చేశాను. వెంటనే ఆ వీడియోని నువ్వు డిలీట్ చేసేయి. ఏంటంత తొందరపడుతున్నావు? డిలీట్ చేస్తాలే, కాస్త వెయిట్ చేయి. హలో. ఏయ్, నిన్నే హలో. పవన్, అన్నా, ఎందుకు అదోలా ఉన్నావు? అవును, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా.
నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదన్నా. ఏ ప్రాబ్లం ఉన్నా ఈ అన్నయ్య ఉన్నాడు, ఆ, బాధపడకు. ఆ. ఏమైనా సరే నాతో చెప్పు. అన్న ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఆ, రేయ్ ఏమైంది వీడికి? ఎందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు? ఇదిగో చూడు మాధురి, నువ్వు ఇంకా డబ్బులు అడుగుతున్నావు కానీ నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి నన్ను బ్లాక్మెయిల్ చేయకు. ఏమన్నావు? నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవా? అయితే వెంటనే మీ ఇంటికి ఈ వీడియోస్ అన్నీ వెళ్ళిపోతాయి. హలో 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 అన్నా, నేను మాధురి అనే అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను. ఒకరోజు మేమిద్దరం కలిసి ఉన్నాము. ఆ సమయంలో నాకు తెలియకుండా ఆ మాధురి మేము కలిసి ఉండేది వీడియో తీసేసింది. ఇప్పుడు దాన్ని పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కుంటుందన్నా. ఇంకా అడుగుతుంది. దాని టార్చర్ తట్టుకోలేక నన్ను క్షమించండి. పవన్, రే పవన్, ఏంటి ఈరోజు ఇంతసేపు నిద్రపోతున్నాడు? పవన్ ఎందుకు లేవట్లేదు? పవన్ ఏంట్రా ఇలా నిద్రపోతున్నావు? రే పవన్, ఏంటిది? రే పవన్, పవన్, రే పవన్, రే లేవరా, రే పవన్, రేవరా పవన్, పవన్ లేవరా పవన్, పవన్.
పవన్ తెలుసా? నేను పవన్ వాళ్ళ అన్నని. నీ వల్లేవే వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల సూసైడ్ చేసుకున్నాడా? అవును. వాడు చాలా పిరికివాడు. అంతేకాకుండా వాడి వల్ల నాకు అసలు ఏం ప్రయోజనం ఉంది? వాడు చచ్చి మంచి పని చేశాడు. ఏంటో చెప్పావు? రే, నువ్వెవర్రా నన్ను కొట్టడానికి? నేనేం చేస్తాను? నా మీదే చేస్తావా? ఊరికి వదలను. ఎంత ధైర్యం ఉంటా నన్ను కొడతావ్? ఏయ్, వాడు వదలు. చేస్తే నాకేంట్రా? నన్ను ఎందుకు అనవసరంగా కొట్టావు? నిన్ను ఇదే సార్ జరిగింది. ఏంటి మిస్టర్ దినేష్, మీ తమ్ముడి చావుని సరిచేయటానికి చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నారు. ఒక కంప్లైంట్ ఇచ్చుండొచ్చుగా. అదే మేమున్నాంగా, మేము చూసుకునేవాళ్ళం కదా అంతా. ఇక మీద మీరు జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి. నిజమే సార్. ఆ రోజు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. పాండు, తీసుకువెళ్ళండి అతన్ని. ఓకే సార్.